ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. లూకాసు సువార్త 10వ అధ్యాయములో 25వ వచనం నుండి మనం ఇంకా చూడగలిగితే చాలా స్పష్టంగా అక్కడ మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు దగ్గరికి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఆయన ఉపదేశాన్ని వినటానికి. రకరకాల ప్రజలు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. కొంతమంది అద్భుతాలు చూడటానికి, కొంతమంది యేసుక్రీస్తు ద్వారా బాగుపడటానికి, కొంతమంది ఆయన మాటలను వినటానికి, కొంతమంది ఆయన అద్భుతము చేసి ఆహారం ఇచ్చినప్పుడు వాటిని భుజించటానికి, మరి కొంతమంది యేసుక్రీస్తులో తప్పును కనుగొనటానికి, ఇలా రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు వివిధ అవసరతల కొరకై యేసును వెంబడిస్తూ ఉన్నారు. వారిలో ధర్మశాస్త్రోపదేశకులు లేక శాస్త్రులు, పరిసయ్యులు, వీరు యూదా మతమునకు చెందినటువంటి వారు, ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా ఎరిగినటువంటి వారు, మత బోధకులు. యేసుక్రీస్తు వారు బోధ చేస్తూ ఉంటే ప్రజలు ఎంతోమంది తండోపతండాలుగా ఆకర్షించబడి ఆయన వైపు వెళుతూ ఉన్నారు. అలాంటి క్రమములో ధర్మశాస్త్రోపదేశకులే కావచ్చు, యూదా మతాధికారులే కావచ్చు, యేసయ్యలో తప్పుబట్టాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఆయనను మాటలలో చిక్కు పెట్టాలని ప్రశ్న అడుగుతూ ఉండేవారు. అలాంటి సందర్భాలలో ధర్మశాస్త్రోపదేశకుడు వారిలో నుండి ఒక అతను లేచి, బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుడును కావాలంటే ఏమి చేయాలి అని ఆయనను శోధించుచూ అడిగాడు. దేనికట? నిత్య జీవమునకు నేను వారసుడును కావాలి అంటే నేనేమి చేయాలి అని యేసుక్రీస్తు వారిని ఆ ప్రశ్నలో చిక్కుపెట్టడానికి శోధించుచూ అడిగాడు. అడిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ధర్మశాస్త్రోపదేశకుడు. ప్రతి విశ్రాంతి దినమందు యూదులకు సమాజ మందిరములో ధర్మశాస్త్రాన్ని బోధించేవాడికే నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలో అని అర్థం కాకపోతే ఆ బోధ వినేవాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అవునా? అంటే ఇతనికి జవాబు తెలుసు కానీ అసలు యేసుక్రీస్తు వారు ఏమి చెప్తారా అని యేసుక్రీస్తు వారిని చిక్కులో పెట్టడానికి అడిగినట్లుగా ఇక్కడ కనబడతా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే జవాబు చెప్పలేదు కానీ మరలో ఒక ప్రశ్న తిరిగి ఆ ధర్మశాస్త్రోపదేశకుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు అని అంటే, ధర్మశాస్త్రం ఏమి రాయబడి ఉన్నది? నీవేమి చదువుతున్నావు ధర్మశాస్త్రములో? ఓకే, నీవు ధర్మశాస్త్రోపదేశకుడివి కదా, ధర్మశాస్త్రమంతయు నీకు తెలుసు కదా, బోధిస్తున్నావు కదా. ఈ నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే నీవు ఏమి చేయాలని ధర్మశాస్త్రం చెప్తుంది, దానిలో నీవేమి చదివావు అని అంటే ఆయన అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఉన్నది
అంటే నిత్య జీవమునకు నువ్వు వెళ్ళాలి అంటే, నిత్యత్వములో ప్రవేశించాలి అని అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఉన్నది అని అన్నాడు. రైట్, సరిగా చెప్పావు. కాబట్టి నీ వెళ్ళి అలాగే చెయ్యి, నీ వెళ్ళి అలాగే చెయ్యి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అతను అడిగిన ప్రశ్నకి ఎక్కడి నుండి సమాధానం తెప్పించాడు? ఎవరి నుండి చెప్పించాడు? అతని దగ్గర నుండే సమాధానం చెప్పించాడు కదండి. ఇప్పుడు మరలా ఆయన అడుగుతూ ఉన్నాడు, నా పొరుగువాడు ఎవడు, నా పొరుగువాడు ఎవడు అని ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారిని అడుగుచూ ఉన్నారు. అంటే ఈయన అనుకున్నాడు తన పొరుగువాడు అని అంటే తన మతానికి చెందినవాడు అనుకున్నాడు. అర్థమైందా? తనతో కలిసి సమాజ మందిరములో దేవునిని ఆరాధించేవాడు అని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అలాంటి సమాధానాన్ని చెప్తాడు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ అలాంటి సమాధానం చెప్పట్లేదు. తన పొరుగువాడు ఎవరు అనేటువంటిది అతనికి అర్థం కావటానికి ఒక చక్కని ఉపమానాన్ని యేసయ్య అక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఎక్కడి నుండి అండి? యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ప్రయాణమై వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని కొంతమంది దొంగలు అడ్డగించి అతనిని కొట్టి అతని దగ్గర ఉన్నవన్నీ తీసుకొని అతనిని కొన ఊపిరితో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి అక్కడికి ఎవరు వచ్చారు అనంటే, లేవీయుడు ఒకడు వచ్చాను. ఎవరు వచ్చారట? లేవీయుడు ఒక వచ్చాను. ఈ లేవీయుడే ఎవరు అనంటే ధర్మశాస్త్రోపదేశకుని వారసత్వానికి సంబంధించినటువంటి వాడు. ఓకేనా? ఈ లేవీయుడు వచ్చి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని చూచి ఆయన అనుకున్నాడు, నాకెందుకులే అనుకొని ఆ లేవీయుడు ఏం చేశాడంటే దాటి వెళ్ళిపోయాడు. చూశాడు కానీ దాటి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరికొద్దిసేపటికి సమరయుడు అనేటువంటి ఆయన వచ్చాడట. ఆ సమరయుడు ఆయన కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని చూచి జాలిపడి దగ్గరికి వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి నూనెను తీసుకొని ఆ గాయములను కడిగి అతనిని తీసుకొని మరలా ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేములోనికి ఎక్కడికి వచ్చాడు అని అంటే ఒక పూట కూలివాని ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? ఒక పూట కూలివాని ఇంటికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ పూట కూలివానితో ఇలాగంటా ఉన్నాడు, ఇదిగో నా దగ్గర ప్రస్తుతానికి 2 దేనారాలు ఉన్నాయి. ఈ 2 దేనారాలను తీసుకొని ఇతని నీవు సంరక్షించు, ఇతని అవసరతలను తీరుస్తూ ఉండు, ఇతనికి ఆహారం పెట్టు. ఒకవేళ ఈ 2 దేనారాల కంటే ఎక్కువ ఏదన్నా నీకు అయిందనుకో, మరలా నేను తిరిగి వస్తా. తిరిగి వచ్చినప్పుడు నువ్వేం చేయంటే నేను నీకు ఆ జీతం ఇస్తా, నీకు ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చును నేను నీకు ఇస్తాను అని అక్కడ అప్పచెప్పి వెళ్ళాడు. ఇలాగా ఈ ఉపమానముతో యేసుక్రీస్తు వారు మన పొరుగువాడు ఎవడు అనే దానిని గురించి చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మన పొరుగువాడు ఎవరు? ఎవరండి మన పొరుగువాళ్ళు అంటే ఎవరు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అవునా? ఎవరు మన పొరుగువారు? ఎవరండి? అయ్యా, మన ఇంటి ఎదురోళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, ఇంకా వాళ్ళందరూ మన పొరుగు వాళ్ళేనా? రైట్, వెరీ గుడ్, మంచిది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే
అట్ల తద్ది వస్తుంది సంవత్సరానికి ఒకసారి. అట్ల తద్ది వచ్చిద్దా? వచ్చింది కదా, సంవత్సరం వచ్చిందిగా. ఇప్పుడు అట్ల తద్ది రోజు ఆ పండగను ఆచరించే ప్రతి ఒక్కరు అట్లు పోసుకుంటారా లేదా? పోసుకుంటారుగా అందరూ. అంటే అందరంటే ఆ పండగను ఆచరించే వాళ్ళు అందరూ అని నేను చెబుతుంది. ఇదివరకు చూద్దాం, ఇదివరకు ఇప్పుడు లేదు అంత కదా. ఇప్పుడైతే ఉయ్యాళ్ళు లేదు, ఇప్పుడు ఉయ్యాళ్ళు ఏమి లేవు కదా. ఇదివరకు మనం చిన్నపిల్లలు అప్పుడైతే చాలా బాగా దాన్ని ఆ పండగను ఆచరించే వాళ్ళందరూ అట్లు పోసుకునేవాళ్ళే కదండి. పోసుకొని ఎవరికి వాళ్ళు తినేవాళ్ళ చెప్పండి, ఎవరికి వాళ్ళు తినేవాళ్ళ? 5గురిని చుట్టుపక్కల వాళ్ళని పిలిచేవాళ్ళు కదా, వాయినాలు అంటారు కదా. చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తన పొరుగు వారిని పిలిచి అట్లు ఇచ్చేవాళ్ళు. అవునా? మరి వాళ్ళు వేసుకునేవాళ్ళ కాదా అంటే వాళ్ళు కూడా అట్లు వేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా అట్లు పోసుకునేవాళ్ళే. మరలా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మనకి 4 అట్లు ఇచ్చింది కాబట్టి ఇంకొకట్టు అట్టు పెట్టిన వారికి అట్టున్నరా అని మరి ఇంకొక అట్టు కలిపి, అంతేనా? సరే మనకైనా అంతేనండి, ఎవరైనా అంతే. ఇప్పుడు ఒక బాక్సులో ఏదైనా మనకు పెట్టిరనుకోండి, ఇచ్చారనుకోండి, ఆ బాక్స్ ఊరినే ఇవ్వకుండా ఏం చేస్తాం, ఏదో ఒకటి దానిలో పెట్టి మనము ఇస్తాం, అంతే కదా, వాస్తవమే కదా. ఇది మనం అనుకుంటాం మన పొరుగు వారిని ఇలా మనం ప్రేమిస్తున్నాము అని మనం అనుకుంటాం. వాస్తవంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పొరుగువారు ఎవరు? నీతో కలిసి నీ ప్రక్కన కూర్చున్నటువంటి వ్యక్తి, నీతో కలిసి ప్రార్థనకు వస్తున్నటువంటి వ్యక్తి, నీతో కలిసి బాప్తీసం తీసుకున్నటువంటి వ్యక్తి, లేదంటే నీ ఇంటి ప్రక్కనే ఉన్నవారా? ఇందాక మీరు అన్నట్లుగా ఎవరు అసలు పొరుగువారు అనగా ఎవరు అని అంటే, ప్రియులారా, యెరూషలేములో నుండి యెరికోకు వెళుతున్నటువంటి వాడు, అర్థమైందండి? యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నవాడు. ఇది వాస్తవముగా యెరికో నుండి యెరూషలేములోకి వస్తే బాగుంటుంది, కానీ యెరూషలేములో నుండి యెరికోకు వెళుతున్నటువంటి ఆ మార్గం ఏంటంటే జీవ మార్గము కానటువంటిది, హానికరమైనటువంటి మార్గం అది. యెరికో అనగా ఒక శాపగ్రస్తమైనటువంటి పట్టణము, ఒక శాపగ్రస్తమైనటువంటి స్థలములోనికి వెళుచటానికి మార్గములో ప్రయాణము చేస్తున్నటువంటి వారు, అర్థమైందండి? అలాంటి శాపగ్రస్తమైన ప్రాంతంలోనికి వెళ్ళటానికి ఆ మార్గంలో ప్రయాణము చేస్తున్నటువంటి వారు మన పొరుగువారు, ఓకేనా? మన పొరుగువారు. యెరూషలేము అనగా సమాధానమైన పట్టణము, రొట్టెల ఇల్లు, ఓకేనా? సమృద్ధి కలిగినటువంటి పట్టణము అని అర్థం, ప్రియులారా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? శాపగ్రస్తమైనటువంటి ప్రదేశములోనికి, హానికరమైనటువంటి మార్గములో గుండా నడిచి వెళుతూ ఉన్నాడు, ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఆ మార్గములో దొంగలు అనబడినటువంటి వారట అతని మీద పడి అతనిని కొట్టి అతని యొక్క సొమ్మంతటిని కూడా లాగి వేసుకున్నారు, ఓకేనా? సొమ్మంతటిని కూడా లాగి వేసుకున్నారు. బైబిల్ గురు చెప్తా ఉన్నది ఏంటంటే, అపవాది ఏమై ఉన్నాడంటే వాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఆ దొంగయు దోచుకొని వాడైనటువంటి అపవాది మానవులను శపితమైనటువంటి మార్గములోనికి, చీకటి మార్గములోనికి నడిపిస్తూ శాపకరమైనటువంటి స్థలము లోనికి తీసుకొని వెళుతూ ఉంది. అలా మానవాళిని ప్రయాణము చేపిస్తూ వాడు ఏం చేస్తానంటే మనుషులను అనేక రకాలైనటువంటి చెడ్డ అలవాట్ల చేత కొడుతూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? కొడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి చెడ్డ అలవాట్ల చేత అపవాది కొడుతూ వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే గాయము చేస్తూ ఉన్నారు. వారి జీవితాన్ని, వారి మనస్సును
గాయము చేసి ఎక్కడికి నడిపిస్తా ఉన్నారంటే శపితమైనటువంటి స్థలములోనికి, అపాయకరమైనటువంటి స్థలములోనికి అపవాది వారిని నడిపిస్తూ ఉన్నాడు, వారిని వాడుకుంటూ ఉన్నాడు. అపవాది వారిని వాడుకొని 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 తన కార్యకలాపాలకు, అల్లరితో కూడిన ఆటపాటలకు, వివిధ రకాలైనటువంటి చెడ్డ కార్యాలకు వాడుకొని వాడుకొని వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారిలో ఓపికంతా పోయిన తర్వాత కొన ఊపిరిగా ఉన్నటువంటి సమయంలో ఇక వీళ్ళతో నాకు వేస్ట్ అనుకుంటున్నాడు, ఇంకోని పట్టేసుకుంటున్నాడు. అర్థమైందా? అలా అపవాది దొంగయు దోచుకుని వాడయ్యుండి మానవ జీవితం అంతటిని కూడా దోచేసుకుంటా ఉన్నాడు. అపవాది తంత్రముల చేత ఈడవబడిన వారే అనేక మంది ఆ గాయముల చేత, ఆత్మ సంబంధమైనటువంటి గాయముల చేత కొన ఊపిరితో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఆ సమయములో ఆ మార్గములో గుండా ఎవరు వెళ్తా ఉన్నారటండి? కాదు, లేవీయుడు. ఎవరండి? లేవీయుడు. దొంగ యొక్క ఆలోచన ఏంటంటే ఎదుటివాడిదంతా నాదే. దొంగ ఆలోచన ఏంటి? దొంగ ఆలోచన ఏముంటుంది? ఎదుటివాడిదంతా నా దగ్గరే ఉండాలి. ఈ రాత్రి రేపు ఏదో విధంగా కన్నం వేసి ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా నేనే తీసుకోవాలి, నా దగ్గరే ఉండాలి. దొంగ యొక్క స్వభావం. ఓకేనా? అంటే అపవాది యొక్క స్వభావం ఏమిటి అనంటే మానవుని యొక్క జీవితం అనేటువంటిది నేను సొంతం చేసుకోవాలి, నేను చెప్పినట్లుగా మానవుడు ఏం చేయాలంటే ఏర్వబడాలి. పాపముల చేతను, అపరాధముల చేతను, వివిధ రకాలైన అల్లరితో కూడిన ఆటపాటల చేతను, దేవునికి వ్యతిరేకమైన కార్యముల చేత ఆ మనుష్యుడు నా వలన ఈడవబడాలి, నరక కోపములోనికి వెళ్ళాలి అనేటువంటిది అపవాది యొక్క ఆలోచన. అలాంటి ఆలోచనతో అపవాది ఏం చేస్తామనంటే ఏదో ఒక ఎరవేసి మానవ జీవితాన్ని నరక కోపములోనికి తీసుకుని వెళ్తున్న సందర్భంలో మనుషుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొన ఊపిరితో ఉన్నట్లుగా అటు చావాల బ్రతకాల అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉండగా ఎవరు వెళ్తా ఉన్నారంటే ఆ మార్గంలో గుండా ఎవరండి అయినా లేవీయుడు వెళ్తా ఉన్నాడు. ఈ లేవీయుడు అంటే ఎవరంటే స్వనీతిపరుడు. ఎవరండి? స్వనీతిపరుడు. నాది మాత్రమే నాది, ఎదుటివానిది నాది కాదు, నాది ఎదుటివాని దగ్గర ఉండకూడదు. అర్థమైందా? వీళ్ళెవరో యాజకులు, లేవీయులు, స్వనీతిపరులు, ధర్మశాస్త్రోపదేశకులు. వీళ్ళెవరట? స్వనీతిపరులు. ఈ స్వనీతిపరులకి ఇతరులతో ఏమాత్రం కూడా సంబంధాలు ఉండవు. వాళ్ళతో నాకు అనవసరం, వీళ్ళతో నాకు అనవసరం. నేను ఎలాగా ఉన్నాను, నేను ఎలాగా బ్రతికాను, నేను ఎలాగూ జీవిస్తూ ఉన్నాను, నా ప్రార్థన నాదే, నా భక్తి నాదే, ఇతరులతో నాకు అనవసరం, ఇతరులతో నాకు అనవసరం. వారి కళ్ళ ముందు నాశన కోపములోనికి వెళుతున్న ప్రజలు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ స్వనీతి పరులు పట్టించుకోరు. ఏం చేయరు? పట్టించుకోరు. ఓకేనా? వారు వచ్చినట్టు ఒక మార్గము మంచి మార్గమే, వారు నమ్ముకున్న మార్గము దేవుని మార్గము మంచి మార్గమే, నెమ్మదిని కలుగు చేసే మార్గమే, నిత్య జీవానికి నడిపించే మార్గమే. ఆ మార్గాన్ని నేను ఎన్నుకున్నాను, నమ్ముకున్నాను. కాబట్టి నా ఎదుట కనబడుతున్న ఆ వ్యక్తి ఒకవేళ ఈ రోజున చనిపోతే నరక కోపములోనికి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తికి నేను ఏదైనా సరే నేను అనుభవించిన దానిని దేవుని గురించి చెప్పి అతని యొక్క గాయాన్ని కట్టాలి, అతడు వెళుతున్న మార్గము నుండి బయటికి లాగాలి, నాశన కోపములో నుండి బయటికి లాగాలి అనే ఆశ, ఆలోచన ఈ స్వనీతి పరుడికి ఉండదు. అర్థమైందా? ఈ స్వనీతి పరులకి ఉండదు. వాళ్ళు ఎట్టెళ్తే నాకెందుకంట,
వాళ్ళు నాశనం అయితే నాకెందుకు, నరకానికి వెళ్తే నాకెందుకు, వాళ్ళు ఏమైతే నాకెందుకు, నా మట్టుకు నేనేం చేయబడ్డాను, రక్షించబడ్డా. నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటున్నా, నా మట్టుకు నేను బైబిల్ చదువుకుంటున్నా, నా మట్టుకు నేను ఎవరు ఏలెత్తు చూపించకుండా భక్తిని కాపాడుకుంటున్నా, అదే నాకు చాలు అనుకుంటారు స్వనీతిపరులు. అర్థమైందా? ఇలాంటి పరిస్థితి ఉందా మనలో? ఉందా? ఉంటే ఇప్పుడు మనం ఎవరమే? స్వనీతిపరులమా కాదా? మనం స్వనీతిపరులం కాబట్టి చర్చి అంతా ఖాళీగా ఉంది. లేకపోతే ఉంటుందా? చెప్పండి. పిలిస్తే ఎవరు రారు? అసలు పిలిస్తే ఎవరో, పిలిస్తే ఎవరు రారు? పిలిస్తే రారు. మనం ఎలా రక్షించబడ్డామో చెప్పాలి, యేసయ్య ఎలాగూ మేలు చేస్తాడో చెప్పాలి. గాయాలు కట్టడం అంటే అదే. గాయాలు కట్టడం అంటే అదే. మనం పిలిస్తే ఏమంటారు తెలుసా? ఏమంటారు? మీకేదో పైనున్న మూటలు వస్తున్నాయి, మాకు రావట్లేదు కదా అంటారు. అంతేనా? అంతే. మీకేదో పైనుండి వస్తున్నాయి, మాకు రావట్లేదు, మాకు కూడా వస్తాయా వస్తే అని అంటారు. మనం పిలిస్తే, మనం రమ్మని పిలవద్దు అసలు ఎవరిని. దేవుడు నీ జీవితం మేలు ఏం మేలు చేశాడో, వారికి ఎలాంటి మేలు చేస్తాడో దానిని చెప్పాలి. ఆ మాటలు ఏం చేస్తాయి అంటే వారి గాయాలను కడిగి వేస్తాయి. అప్పుడు నువ్వు రమ్మన్న అవసరంలా. ఎన్ని గంటలకు వెళ్తా ప్రార్థనకి, నేను కూడా వస్తా అని వారే దేవుని సన్నిధికి వస్తారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు ఎవరైనా తీసుకురావట్లేదని, అమ్మాయి ఒకరోజు నా కోసం రా అంటే వాళ్ళు రారు. ఓకే, గాయాలు కడగబడితేనే వస్తారు. హృదయములో అయిన గాయం, అర్థమైన జీవితంలో అయినటువంటి గాయం కడగబడితేనే వారు ఏం చేస్తారు? వస్తారు. లేదంటే రారు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? వారి గాయములను కడిగేవారిగా మనం ఉండాలి. ఆ తర్వాత ఒక అతను వస్తున్నాడట. ఆయన ఎవరండి? సమరయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అదే మార్గంలో సమరయుడు వస్తూ ఉన్నాడట. అతడు వెంటనే గాయపడిన కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని చూసి జాలిపడి తన దగ్గర ఒక నూనె ఉన్నదట, ఆ నూనెతో గాయములన్నిటిని కూడా శుభ్రం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన అనుకోలేదు ఇతనితో నాకెందుకు, చనిపోతాడేమో, ఎవరైనా చూస్తే నన్నేమైనా అంటారేమో అని చెప్పేసి ఒక లేవీయుడు వలె వెళ్ళిపోలేదు. సమరయుడు ఏం చేస్తా ఉన్నాడంటే గాయములను కడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గాయములను కడుతున్న, గాయములు కట్టిన తర్వాత మరలా అతను ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ వదిలిపెట్టలా, పట్టించుకోకుండా ఉండలా. వెంటనే అతను తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. గాయాలు కట్టబడిన తర్వాత అంత మంచి పరిచర్య చేస్తే అతనితో పాటు ఆ వ్యక్తి రాకుండా ఉంటాడా? ఖచ్చితంగా వస్తాడు కదండి, ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి మారు మాట్లాడకుండా అతని వాహనం మీద ఎక్కి అతను ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉన్నాడో అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ మంచి సమరయుడు అనబడుచున్న వ్యక్తి కొనవాపురితో ఉన్నవా అతనిని గుర్తించి గాయాన్ని కడిగి తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడండి? పూట కూలివాని ఇంటి వద్ద పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూట కూలివాని విల్లు అనగా సంఘము, దేవుని యొక్క సంఘం. ఈ సమరయుడు ఏం చేశాడు? గాయాలను కట్టాడు. పూట కూలివాని ఇంటి వద్దకు తీసుకొని వచ్చి 2 దేనారాలు ఆ పూట కూలి యజమానికి ఇస్తా ఉన్నాడు. 2 దేనారాలు ఇస్తా ఉన్నాడు. ఇదిగో ఈ వ్యక్తి మార్గ మధ్యలో పడిపోయాడు. ఇతను ఎవరో నాకు తెలియదు, కానీ గాయముల చేత ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు.
శాపగ్రస్తమైనటువంటి పట్టణానికి సమీపముగా ఉన్నాడినా నేను నా దగ్గర ఉన్నటువంటి నూనె రాసి గాయాలను కడిగాను. దేవునికి స్తోత్రం. ఈ నూనెనండి నీ సాక్ష్యం. ఈ నూనెనండి యేసయ్యను గూర్చి నీవు తెలుసుకున్నంత. ఒకవేళ సంపూర్ణంగా నీ బైబిల్ తెలియకపోవచ్చేమో, యేసును గూర్చి ఏమీ తెలియకుండా మాత్రం దేవుని సన్నిధికి రాలేదుగా, దేవుని నమ్ముకోలేదు కదా. యేసయ్య నీ జీవితంలో ఏదో చేస్తేనే కదా నువ్వు దేవుని సన్నిధికి వచ్చింది. నీ జీవితంలో ఏది చేశాడో అది చెప్పి, యేసయ్య ఎలాంటి శక్తిమంతుడు, ఇలాంటి మహిమ కలిగిన వాడు, ఇలాంటి గొప్పవాడు, నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు అని చెప్పటమే అలా వారి యొక్క గాయపడిన మనస్సులను గాయముల్లో నుండి, వేదనల్లో నుండి, బాధల్లో నుండి బయటికి తీసుకొని వచ్చి యేసును గూర్చిన ఆసక్తిని కలుగు చేయటమే నూనెను రాయటం. అదే మీ దగ్గర ఉన్నటువంటి నూనె. దేవునికి స్తోత్రం. మీ యొక్క అనుభవాలే నూనె. దేవుని ద్వారా మీరు పొందుకున్నటువంటి మేలులు, మీరు పొందుకున్న స్వస్థత, మీరు పొందుకున్న విడుదల, మీరు పొందుకున్నటువంటి ఆరోగ్యం, ఇవన్నీ కూడా నశించిపోతున్నటువంటి వ్యక్తులకు ఎలాగుండాలంటే ఒక నూనె వలె, ఔషధము వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ దగ్గర ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అన్నమాట. ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. టీవీఎస్ కొన్నప్పుడు కానీ, కొత్తగా షోరూంలో ఏదైనా సరే బైకులు కానీ కొన్నప్పుడు దానిలో మనకేమిస్తారంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని ఇస్తారు. ఏమిస్తారు? దానిలో ఏముంటుంది? ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, దూది ఉంటుంది, గాజు గుడ్డ ఉంటుంది. అర్థమైందా? హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది చూసారా, అది ఒకటి ఉంటుంది, చిన్న డబ్బా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఎందుకంటే ఒకవేళ బండి నడవడం రాకపోయినా, గబాల్ని పడ్డారనుకో, రోడ్డు మీద డోక్కుపోయి దెబ్బ తగిలి అనుకో, ముందు అవి తీసుకొని ఏం చేస్తారంటే హైడ్రోజన్ పెరాక్సైడ్తో గాయాన్ని గడిగేసి, ఆ ఆయింట్మెంట్ వేసి, ఆ యొక్క గాజుగుడ్డ దూదిని కట్టేసి హాస్పిటల్కి వెళ్తారు. అదన్నమాట. అది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇప్పుడు యేసయ్య కూడా మనందరికీ అది ఇచ్చాడన్నమాట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఏదది? నీ జీవితంలో చేసిన మేలులు, నీ కొరకు నీ జీవితంలో చేసిన రక్షణ భాగ్యం, ఆయన ఏమై ఉన్నాడో అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి స్థితి ఏదైతే ఉందో, అది నీవు నశించిపోతున్న వారిని, గాయాల చేత ఉన్నవారిని, కొన ఊపిరితో ఉన్నవారిని, అపవాది యొక్క కబంధహస్తాలలో మగ్గిపోతూ ఎలా తప్పించుకోవాలా ఈ స్థితిలో నుండి, ఎలా బయటికి రావాలనుకున్నటువంటి వారిని ఈ ఫస్ట్ ఎయిడ్ ద్వారా నువ్వేం చేయొచ్చు అంటే యేసయ్య దగ్గరికి తీసుకొని రావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇన్ని తెలిసినా కానీ, నీ జీవితంలో దేవుడు చేసిన మేలు అనుభవించినప్పటికీ కూడా ఆ మేలును గురించి నువ్వు చెప్పకుండా తప్పుకుంటున్నావు అని అంటే నువ్వు ఎవరవంటే స్వనీతిపరుడవు, స్వనీతిపరురాలవు. కానీ ఆయన నమ్మినటువంటి బిడ్డలందరూ ఎలాగుండాలి అనుకుంటున్నారంటే ఒక మంచి సమరయునులాగా ఆయన నమ్మిన బిడ్డలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, యేసయ్య కోరుకుంటున్నాడు. ఈ సమరయుడు ఎలాగైతే ఈ కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని బాగు చేసి గాయాలు కట్టి అక్కడ పూటకోలు వాని ఇంటికి తీసుకొని వచ్చాడో, పరిపూర్ణంగా ఆయన బాగు చేయబట్టడానికి అలాగే నీవు కూడా ఏం చేయాలంటే నశించుచున్నటువంటి వారిని, నరక కోపములో ఉన్నటువంటి వారిని, సాతాను కబంధ హస్తాలలో ఉన్నటువంటి వారిని ఫస్ట్ ఎయిడ్ అది ఉపయోగించి నువ్వేం చేయాలంటే సంఘములోనికి తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలండి? సంఘములోనికి తీసుకొని రావాలి. ఇప్పుడు సంఘము అనేటువంటి పూట కూలి వాని ఇంటిలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ఆకలితో, ఏమండి, గాయముతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి మిగతా చికిత్స జరుగుతూ ఉంటుంది. నువ్వేమో ప్రథమ చికిత్స చేసావు, నీ దగ్గర ఉన్న దాంతో ప్రథమ చికిత్స చేసావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ కావాలంటే ఆపరేషను. అర్థమైందా? లేదు అని అంటే ఏమండి, ఇంకా కొంత మెడిసిన్తో, కొంత ఆహారమునిచ్చి ఆ వ్యక్తి బలము పొందుకునేంత వరకు కూడా సంఘం ఏం చేస్తుందంటే వాక్యం అనే ఆహారముతో
ఆ వ్యక్తిని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రతి ఒక్కరము ఒక మంచి సమరయుని వలె మనము ఉండాలి. ఒక మంచి సమరయుని వలె మనం ఉండి అపవాది యొక్క దాడి చేత బాధపడుతున్నటువంటి వారిని దేవుని యొక్క సంఘములోనికి మనము తీసుకొని వచ్చేటువంటి వారిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 దేనారాలు అక్కడ ఇచ్చాడట. పూట కూలివాని ఇంటి యజమానికి 2 దేనారాలు ఇచ్చారు. ఆ 2 దేనారాలు అనేటువంటివి, ఒకటి బాప్తిసమునకు, 2 బల్లారాధనకు గుర్తుగా కనబడుతూ ఉన్నది. దేనికండి? బాప్తిసానికి, బల్లారాధనకు గుర్తుగా కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ సంఘము అనేటువంటి ఆ పూట కూలి వాని ఇంటిలో నువ్వు ఆ వ్యక్తిని చేస్తే, ఆ వ్యక్తిని ఈ సంఘం ఏం చేస్తుందంటే పరామర్శించి కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వైద్యం అందించి, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని అందించి, బలమును పుంజుకున్న తర్వాత బాప్తిసాన్ని, ఆ తదుపరి బల్లారాధనను ఆ వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఏం చేయబడతారు వాళ్ళు? ఎప్పుడైతే బాప్తిసాన్ని తీసుకుంటారో వారు క్రీస్తులోనికి వారు బాప్తిసాన్ని తీసుకున్నారు కాబట్టి వారు క్రీస్తు బిడ్డలుగా చేయబడతారు. వాక్యము చేత ఉదక స్నానము చేయబడి వారు వాక్యమనే ఆహారముతో పోషించబడతారు కాబట్టి వారు ఇంకా యేసయ్యలో లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. బల్లారాధనలో పాల్గొంటారు కాబట్టి వారు పునరుద్ధానము చెందటానికి శక్తిని పొందుకున్న వారిగా ఉంటారు. అందుకే ప్రతి విశ్వాసి నూతనమైన శక్తిని పొందుకోవటానికి, నూతనమైన బలాన్ని పొందుకోవటానికి, ఆధ్యాత్మికమైన ఆహారమును పొందుకొని భుజించి శక్తిమంతుడిగా చేయబడటానికే ప్రతి ఆదివారం వార కార్యక్రమాలు. ఎందుకు అనంటే ఇందుకొరకే. ఒక గాయపడినటువంటి వ్యక్తి ప్రథమ చికిత్స పొంది సంఘం అనేటువంటి పూల కూలవానిలో ఇంటికి వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఆ వ్యక్తికి మనం ఏం చేస్తూ ఉన్నాము అనంటే మంచి ఔషధాలు ఇస్తూ ఉన్నాము. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. విశ్వాసములో అభివృద్ధి చెందటానికి, దేవుడు కోరుకున్నటువంటి రూపం మనలో రావటానికి, యేసుక్రీస్తు వచ్చేటువంటి సమయంలో ఆ రాకడలో ఎత్తబడి ఆయన ఎదుర్కొనేటువంటి శక్తిని పొందుకోవటానికి సంఘ సహవాసం అనేటువంటిది మనకు అవసరం. అర్థమైందండి? పని పాటలు లేక కాదు. ఎందుకు తరచూ సంఘ సహవాసములో మనం కూడుకోవాలి? ఆయన యొక్క రూపంలో మార్చబడటానికి, రెండవదిగా ఆయన వచ్చినప్పుడు పునరుద్ధాన శక్తి చేత నింపబడిన వారై ఆయనను ఎదుర్కొన్నట్లుగా శక్తిమంతులుగా దేవుని ప్రజలు ఉండటానికి, దేవుని సంఘములో వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా శక్తిని పొందుకోవటానికి మనం తరచూ ఏం చేయాలంటే కూడుకొని వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉండాలి. అందుకనే అపోస్తులు మొదటి శతాబ్దములో వారు ఎడతెగక కూడుకునేవారటండి. ఏం చేసేవాళ్ళట? ఎడతెగక కూడుకునేటువంటి వారు. మనం ఇప్పుడు వస్తాం, మధ్యలో ఇంకా అడ్రస్సే దొరకం. తరచూ దేవుని సన్నిధిలో మనం కూడుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఒకరి నిమిత్తమై ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. బలహీనతలు పోవునట్లు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇంకా ప్రభువా, ఎవరికి నేను చికిత్స అందించాలి, ఎవరి గాయములను నేను కట్టాలి,
ఎవరి మనస్సులను నేను కట్టాలి అని దేవుణ్ణి అడగాలి ప్రియులారా. ఒక మంచి సమరయునిగా నేను ఉండటానికి, ఎవరి గాయములు కట్టడానికి, నా పొరుగు వారిని ఎవరిని నువ్వు నాకు అప్పచెప్తావు ప్రభు అని అడగాలి. నీ పొరుగు వారంటే నిన్ను ప్రేమించేవారు కాదు. నీ పొరుగు వారంటే నాశన కూపములో ప్రయాణము చేస్తున్నవారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని బైబిల్ యేసయ్య చెప్తా ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నాశన కోపంలోకి వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని నీవు ఎలాగైతే రక్షించబడ్డావో, నీవు ఎలాగైతే మనశ్శాంతి పొందిన వ్యక్తిగా ఉన్నావో, ఎలాగైతే యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య కొరకు ఎదురు చూసి ఆయనను కలుసుకోవడానికి శక్తిని పొందుకుంటున్నావో, ఆ పొరుగువాడు కూడా రక్షించబడి గాయాలు చేత ఉన్న వ్యక్తి ఆ గాయాలు కట్టబడి దేవుని సంఘములో వాక్యము ద్వారా పోషించబడుతూ, నేను ఎలాగైతే యేసును ఎదుర్కోవటానికి శక్తి కలిగిన వ్యక్తిగా నేను అభివృద్ధి చెందుతున్నానో, బలము పొందుకుంటున్నానో, నాశన కూపంలో ఉన్న నా ఎదుట ఉన్న వ్యక్తి కూడా అలాగుననే శక్తిని పొందుకొని యేసయ్యను ఎదుర్కొనే అవకాశము, ఆ బలమును పొందుకోవాలనేటువంటి ఒక ఆశ మీలో ఉండాలి. అది మంచి సమరయుడు చేసేటువంటి పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, ఏదైనా ఖర్చు పెడితే నువ్వు ఇంకా ఎక్స్ట్రా నేను మరలా వచ్చినప్పుడు నేనే నీకు చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి సమరయునికి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, నూనె ఇది నాది, మెడిసిన్ నాది, అవునా? అమ్మో, ఒకవేళ నేను పడిపోతే, ఒకవేళ నన్ను దొంగలు కొట్టేస్తే, నాకు గాయమైతే అప్పుడు నేనేం చేయాలి? కాబట్టి ఇది నాది, కాబట్టి నా దగ్గరే ఉంటుంది, ఎదుటివానికి ఉపయోగించను అనేటువంటి ఆలోచన మంచి సమరయునికి ఉండదు.